హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్మోస్ట్ ఎలిమినేషన్ క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఆల్రెడీ రేపు అయితే ఫ్రైడే, ఇంకా రేపు నైట్ వరకు అయితే ఇంకా పూర్తిగా అయితే తెలిసిపోతుంది. కానీ ఆల్మోస్ట్ అయితే నాకు కన్ఫర్మ్ అనిపిస్తుంది ఎవరు పోతున్నారు అనేది. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. మనకు విష్ణుప్రియ మొన్నటి వరకు జోవియల్ గానే ఉంది. సో నేను ఎగ్ టాస్క్ కానీ మొన్న మన ప్రేరణపై చేసిన కామెంట్స్ కానీ కొంచెం ఆమె ఆమె ఎలివేషన్ అయితే కనిపిస్తుంది. సో ఆమె అయితే బాగా ఆడుతుంది. నిన్న గుడ్డు టాస్క్ అయితే చాలా బాగా ఆడింది. ఈ రోజు కూడా ఇంకా టాస్కే కంటిన్యూ అవబోతుంది. సో మొత్తం అసలు ఎవరిని రానివ్వకుండా అక్కడే కూర్చొని గుడ్లన్నీ పట్టేస్తుంది. సో చాలా బాగా అయితే ఆడుతుంది. ఎందుకంటే టాస్క్ లోకి వచ్చింది. అంతకుముందు ఏదో చిల్ అవుదాం అన్నట్టుగా వచ్చినట్టు అనిపించినా కూడా సో మనకు విష్ణుప్రియ అయితే బాగా ఆడుతుంది. ఎట్లానైనా మొదటి ప్లేస్ లో ఉంది 26% ఓటింగ్ తో. మనకు నాగమణికంఠ కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 23-22 ఒక 3% తేడాతోని బాగానే దూసుకొస్తున్నాడు ఓటింగ్ లో అయితే. సో చాలా బాగా అయితే ఆడుతున్నాడు. ఇంకా కాకపోతే ఈ ఎమోషన్స్ ఎక్కువగా పండిస్తున్నాడు. నిన్న పాడడం కానీ మళ్ళీ నా భార్య నా బిడ్డ కావాలి అనడం మళ్ళీ కొంచెం సిల్లీగా అనిపిస్తున్నాయి. సో ఈ పక్కన పెడితే తను మాత్రం మైండ్ గేమ్ తో బాగానే ముందుకెళ్తున్నాడు. సో ఆ దోశ విషయంలో కొంచెం నాకు మణికంఠని కొంచెం ఎక్కువ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రేరణ నార్మల్ గా చెప్పింది, విష్ణుప్రియ కొంచెం దాన్ని ఎక్కువ చేసింది. ఇంకా ఎక్కువ మణికంఠ చేసినట్టు నాకు అనిపించింది. సో అవన్నీ పక్కన పెట్టి ఆడితే ఇంకా ఆల్మోస్ట్ గుడ్ నాగమణికంఠ. ఇంకా తర్వాతకి వచ్చేసి ఇంకా మన సీత అయితే మొన్న ఎక్కువ సోనియా మాటలే వింటున్నాడు, మా మాటలు వినట్లేదు. మేమంతా ఒకటే క్లాన్ కదా అని కొంచెం నిఖిల్ మీద అయితే మాట్లాడుతుంది. కంటెంట్ తనకైతే క్రియేట్ చేసుకుంటుంది. సో గుడ్ టాస్క్ లో మాత్రం అందరు బాగానే ఆడుతున్నారు ప్రభావతి టాస్క్ లో. ఇంకా ఈ అమ్మాయి నైనికాకైతే పెద్దగా కంటెంట్ క్రియేట్ చేసుకోవట్లేదు. ఫస్ట్ లో థ్రెడ్ టాస్క్ ఒకటి బాగా ఆడింది. ఇంకా తర్వాత నుంచి ఆమె కనిపించట్లేదు. సో ఆల్మోస్ట్ కొంచెం ఓటింగ్ అయితే తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ లో బాగానే అనిపించిన, ఇప్పుడు ఓటింగ్ అయితే తగ్గింది. మరి తనని ఏమైనా ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే కొంచెం తను పెద్దగా ఎఫెక్టివ్ గా అయితే అనిపించట్లేదు ఏ ఆటలో కూడా. ఏదో సింపుల్ గా తాను ఉన్నా అంటే ఉన్నా అన్నట్టుగా చేస్తుంది. ఎంతైనా తన కంటెంట్ క్రియేట్ చేసుకొని కొనసాగలిగితేనే బిగ్ బాస్ హౌస్ లో అయితే ఉండగలుగుతారు. ఇక తర్వాత ప్రేరణ వీళ్ళకు 8% 9% అట్లా ఓటింగ్ పడుతుంది. ఈ అమ్మాయి కూడా పెద్దగా ఇప్పటి వరకు అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. కానీ బాగానే ఆడుతుంది. ఏదైనా డిఫెండ్ చేసుకోవడం కానీ అరవడం కానీ ఇందులో అయితే బాగుంది. ఏంటంటే వీళ్ళు సీరియల్ యాక్టర్స్ కాబట్టి వీళ్ళని అసలు తీసేయరు. ప్రేరణనైనా యష్మినైనా వీళ్ళకు విపరీతమైన ఓటింగ్ అయితే ఏం లేదు. ఇక యష్మి అయితే బాగానే ఇంకా అసలు రచ్చ రంబోల చేస్తుంది. అదే బెలూన్స్ టాస్క్ లో అయితే ఎంత రచ్చ చేసింది. అరవకన్నా అరుస్తూ ఎగురుతూ దుంకుతూ ఏమన్నా ఆడుతుందా అసలు. ఈమె నోరుకో దండం అని అనుకోవాలి. ఇక వీళ్ళిద్దరిని అయితే తీసేయరు. ప్రేరణ యష్మి అయితే అస్సలు ఎలిమినేట్ గారు. ఇక తర్వాతకు వచ్చేసి అబ్బాయికి కొంచెం ఓటింగ్ పెరిగింది. కానీ అబ్బాయి ఉంటే ఆట అనేది కొనసాగుతుంది. ఎందుకంటే అబ్బాయి కొంచెం ఒక రకంగా మాట్లాడతాడు. ఒకసారి కరెక్ట్ మాట్లాడిన ఒకసారి రాంగ్ ఇంపాక్ట్ కలిగించడం అయితే జరుగుతుంది. సో గేమ్ అయితే బాగా ఆడతాడు కాబట్టి మోస్ట్లీ ఇతను వెళ్ళకపోవచ్చు అని నా ఫీలింగ్. ఇక తర్వాతకి పృథ్వీ కూడా ఇక కొంచెము రచ్చ ఇంపాక్ట్ చేస్తాడు. గేమ్ కరెక్ట్గా ఆడడు. వేరే వాళ్ళని గెలుకుతాడు కాబట్టి కొంచెం లవ్ యాంగిల్ కూడా ఉన్నట్టుంది సోనియాకి పృథ్వీకి. సో పృథ్వీ కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మోస్ట్లీ ఇంకా అబ్బాయికి తక్కువ ఓటింగ్ ఉన్న అబ్బాయి అయితే వెళ్ళాడు. నైనికనే పంపిస్తారు. నైనిక అబ్బాయి మోస్ట్లీ నాకైతే నైనిక అనిపిస్తుంది.